హాయ్ చెల్లెలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధువర్మ వ్లాగ్స్. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే పర్ఫెక్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి? అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ కదా. ఈవినింగ్ అయితే చాలండి, ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఇవాళ మీకోసం నేను పక్కా 100% పర్ఫెక్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే తీసుకొచ్చేసానమాట. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. ఇది మీరు టిప్స్ని ఫాలో అవుతూ కరెక్ట్గా నేను చెప్పినట్టుగా ఫాలో అయ్యారంటే ఇంతే పర్ఫెక్ట్గా చేసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే ఈరోజు నేను చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఏ బంగాళదుంపతో అన్నా ఇది ఇంతే పర్ఫెక్ట్గా అయితే కుదురుతుందండి. లెట్స్ స్టార్ట్ ద ఫ్రెంచ్ ఫ్రైస్. మీ ఇంట్లో అవైలబుల్గా ఏ ఆయిల్ అయితే ఉంటుందో ఆ ఆయిల్తో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే లేటెస్ట్గా మనకి ఎక్కువగా ఉన్న కొత్త బంగాళదుంపలతో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పాత బంగాళదుంపలు ఎప్పుడూ పోయినాయండి, ఇప్పుడు వచ్చినాయని కొత్త బంగాళదుంపలే కదా. సో ఇలాంటి పెద్ద పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకుంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట సైజు. సో చూసారు కదా, ఈ విధంగా చెక్కు తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని వాటర్లో అయితే వేసేసుకోవాలండి. వాటర్లో కొద్దిగా ఉప్పు వేసేసుకొని అందులో వేసుకోవాలి. ఎందుకు అని అంటే బంగాళదుంపలు అనేది తొందరగా నల్లబడిపోతాయి అన్నమాట. సో మనకి ఆలు కలర్ చేంజ్ అవ్వకుండా అంతే ఫ్రెష్నెస్తో ఉండాలంటే మనం సాల్ట్ వాటర్లో అయితే దీన్ని అయితే కడిగేసుకోవాలన్నమాట. అన్నిటిని కూడా అలాగే చెక్కు తీసేసుకొని మనం పక్కనే పెట్టేసుకున్న సాల్ట్ వాటర్లో డిప్ చేసుకుంటూ నీట్గా వాష్ చేసుకోవాలండి. అదేవిధంగా నేను అన్ని బంగాళదుంపలను కూడా ఈ విధంగా చెక్కు అయితే తీసేసుకుంటున్నాను అనమాట. చెక్కు తీసుకునేటప్పుడే బంగాళదుంపకి ఆ తొక్క పైన ఉన్నటువంటి డస్ట్ అంతా అంటుకుంటుందండి. సో అదైతే రిమూవ్ అయిపోవాలంటే మనం ఇలా సాల్ట్ వాటర్లో బంగాళదుంపలను వేసేసుకొని నీట్గా వాష్ చేసుకొని అయితే రెడీగా తీసి పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ మెయిన్ కటింగ్ ప్రాసెస్ అండి. కటింగ్ ప్రాసెస్ ఏంటి అంటే కనుక మన ఎడ్జెస్ని ఫస్ట్ స్టార్టింగ్ కట్ చేసేసుకొని తర్వాత వచ్చేసి బంగాళదుంపని 2 భాగాలుగా అయితే డివైడ్ చేసేసుకోవాలన్నమాట. 2 భాగాలుగా తీసుకున్న దాంట్లో ఒక సపరేట్ భాగాన్ని ఈ విధంగా మధ్యలో కట్ చేసేసుకొని, మీకు తెలుసు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ షేప్స్లో ఉంటుందో ఆ షేప్స్లో మీకు వీలైనంత సన్నగా అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి అన్ని బంగాళదుంపలని కూడా. నేనైతే కొంచెం లావుగానే పెట్టుకుంటున్నానండి. ఎందుకు అంటే బాగా సన్నంగా అయిపోయినాయి అనుకోండి, ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతే ఆలు చేదు వచ్చేస్తుంది అనమాట. బాగా దొడ్డుగా అయిపోయింది అనుకోండి, ఆలు క్రిస్పీగా కాకుండా మెత్తగా వచ్చేస్తుంది అనమాట. సో మీరు చూసి చాలా కేర్ఫుల్గా కట్ చేసేసుకోవాలండి. కటింగ్ ప్రాసెస్లోనే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఫైనల్ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, నా వీళ్ళంత సైజులో ఉందండి ఒక్కొక్క ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా. ఇది ఒక్కటే పెద్ద సైజుది ఉంది నా దగ్గర, మిగతా అన్నీ చిన్న చిన్నయే మీరు చూడొచ్చు. మళ్ళీ అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నిటిని కూడా రెడీగా చేసి పెట్టేసుకున్నాను. ఇది పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదండి, చాలా సింపులే. బట్ కాకపోతే కొంచెం టిప్స్ ఫాలో అయితే చేసేస్తే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. థియేటర్స్లో 60 రూపీస్ 40 రూపీస్ పెట్టి అయితే కొనుక్కుంటాం కదండి, అదంతా అవసరం లేదు. ఇంట్లోనే మనం 20 రూపీస్ సేవ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకు నచ్చిన ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే మనం తినవచ్చు. సో ఫైనల్గా ఇలా ఆలు అన్నిటిని కూడా కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకొని మళ్ళీ 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఈ వాష్ చేసుకున్న ఆలులన్నిటిని కూడా ఒక పెద్దగా లోతుగా ఉన్న బౌల్ తీసేసుకొని అందులోకి ఆలు ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆ వాటర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బెటర్ అండి, ఎందుకంటే ఆలు అన్నీ కూడా పూర్తిగా ములిగేంత వరకు వాటర్ని అయితే వేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, తర్వాత వచ్చేసి మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కలన్నిటిని కూడా అందులో వేసేసుకొని ఒక్క 50% బాయిల్ అయితే సరిపోతుందండి. ఇక్కడ మెయిన్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ఎందుకంటే కనుక బాగా బాయిల్ అయిపోయినాయి అనుకోండి ఫ్రెంచ్ ఫ్రైస్ మెత్తగా వచ్చేస్తుంది. సో మరీ గట్టిగా ఉంటే కనుక మనకి తినేటప్పుడు అంత బాగుండదు. 50% మాత్రం కన్ఫామ్గా బాయిల్ అవ్వాలి. సో ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి. ఒకటి చిన్న సైజుది అయితే తీసుకొని ఇలా విరిచి చూస్తే జస్ట్ అలా విరగాలంతే, విరిచినట్టునే విరిగిపోకూడదు. సో అలాగైతే మనకి పర్ఫెక్ట్గా బాయిల్ అయి ఉన్నట్టు అనమాట. సో తర్వాత వచ్చేసి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కలన్నిటిని కూడా ఇలా ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని స్ట్రైనర్లో వాటర్ని తీసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలన్నమాట. స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత పూర్తిగా ఆలులో ఉన్న వేడంతా కూడా పోవాలండి. మొత్తం స్ట్రెయిన్ అయిపోయి వాటర్ అంతా పోయి ఆలు మొత్తం కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు చేస్తే మనం పైన కార్న్ఫ్లోర్ వేస్తాం కదా, కార్న్ఫ్లోర్ అనేది ముద్ద కట్టేస్తుంది. సో అందుకని చెప్పేసి మొత్తం పూర్తిగా చల్లారిపోయేంత వరకు ఉండిచ్చేసి తర్వాత మనం కార్న్ఫ్లోర్ మిక్సర్ని కలిపేసుకొని తర్వాత ప్రాసెస్ తర్వాత చూద్దాం. ఒక 1/2 అవర్ పాటు అయితే దీన్ని ఇలాగా స్ట్రెయిన్ చేసి పెట్టేశానండి. సో కంప్లీట్గా ఆలు అయితే చల్లారిపోయినాయి.
సో చూస్తున్నారు కదా, ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ కార్న్ఫ్లోర్ మాత్రమేనండి. మీరు కావాలనుకుంటే ముందు సాల్ట్, కారాన్ని కూడా మిక్స్ చేసి వేసుకుంటే అంత బాగుండదు. ఫ్రై చేసుకున్న తర్వాత మనం పైన స్ప్రింకిల్స్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఫైనల్గా ఈ విధంగా మొత్తం కార్న్ఫ్లోర్ అంతా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా అయితే పట్టేసిందండి. మీకు ఇంకా ఎక్కువగా కోటింగ్ కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రాగా కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ని అయితే పెట్టేసుకొని ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత సిమ్ని లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ని అయితే హీట్ అవ్వనివ్వాలి. సో చూస్తారు, చిన్న ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కనైతే నేను వేసానండి. అదైతే ఆల్రెడీ ఫ్రై అవుతూ ఉంది. తర్వాత వచ్చేసి నురగలాంటిదంతా ఏంటి అంటే నేను చికెన్ ఫ్రై చేశాను కదా, సో మళ్ళీ దాన్ని యూజ్ చేయడం వల్ల నురగైతే వచ్చింది. ఇందులో ఒక చిన్న టిప్ కూడా ఉందండి. మీరు లాస్ట్ వరకు చూస్తే కనుక ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. ఆయిల్ అనేది హీట్ అయ్యిందనమాట. హీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మన ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నిటిని కూడా ఈవెన్గా ఒకే విధంగా వేసేసుకోవాలి. మీరు ఒకే దగ్గర వేసేసారనుకోండి, ఒకదానికొకటి అతుక్కుని ఈవెన్గా ఫ్రై అయితే అవ్వదన్నమాట. ప్యాన్ అంతా సపరేట్గా స్ప్రెడ్ అయ్యేలాగా చుట్టుపక్కలంతా వేసేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు ఒకదానికొకటి నీట్గా సపరేట్గా ఫ్రై అవుతుంది. పర్ఫెక్ట్గా ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అవుతుంది అనమాట. మీరు ఇది సిమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పేషెన్స్ని కంట్రోల్ చేసుకుంటూ మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఏంటి ఇది ఇంకా అవ్వట్లేదు అని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టేశారంటే ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా మాడిపోతుంది. టేస్ట్ కూడా సపరేట్ అయిపోతుంది అనమాట, చేదొచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి చూసి సిమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే సిమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఆల్రెడీ ఒక 2% అయితే ఫ్రై అయినాయండి, మీరు చూడొచ్చు. ఈ విధంగా అటువైపు ఇటువైపు కలుపుకుంటూ ఫ్రెంచ్ ఫ్రైస్లు అనేది ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఓన్లీ 20% మాత్రమే. ఇంకా చూడొచ్చు ప్రాసెస్ ముందుకి వెళ్తూ ఉంటే ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉంటే మనకి ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చిందనమాట. బట్ ఇది ఇంకొకసారి కూడా నేను ఫ్రై చేశానండి, ఒకసారి మాత్రమే ఫ్రై చేయలేదు. ఎందుకంటే కొంచెం మెత్తగా అనిపించింది అనమాట. తర్వాత ఇంకో సెకండ్ టైం కూడా నేను మళ్ళీ ఆలు మొత్తాన్ని కూడా ఒకసారి ఫస్ట్ టైం ఒక వాయి వేసాను, తర్వాత ఇంకో వాయి వేసాను అనమాట. మొత్తం రెండాటిని కలిపి మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేశాను. అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా బాగా కుదిరింది. మీరు చూడొచ్చు, ఇదైతే ఫస్ట్ వాయి అనమాట, తీసేస్తున్నాను. ఆల్రెడీ సెకండ్ వాయి కూడా వేసేసాను, అది కూడా తీసేసాను. ఇప్పుడు రెండు కలిపి మళ్ళీ మొత్తాన్ని కూడా ఫ్రై చేస్తున్నాను అనమాట. సెకండ్ టైం ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మీరు ఎక్కడన్నా మెత్తగా ఉంటే కనుక మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకోవడం వల్ల ఆలు క్రిస్పీనెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఫైనల్గా ఇక్కడ ఆయిల్ చూపిస్తున్నాను ఏంటి అంటే, నేను చికెన్ ఫ్రై చేశాను అన్నాను కదా, అందులో చిన్నగా నలకలు అయితే ఉన్నాయండి. సో ఈ దాంతో నలకలంతా మొత్తం పోయి ఆయిల్ నీట్గా క్లీన్ అయిపోయిందనమాట. సో తర్వాత వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో కొద్దిగా కారం, చిటికెడు సాల్ట్ని అయితే స్ప్రింకిల్స్ చేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుని ప్లేటింగ్ అయితే చేసేసుకున్నారనుకోండి, మనకి పర్ఫెక్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.